హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా నాలుగో క్లాస్కి సంబంధించి చూసినట్లయితే ఈరోజు నేర్చుకునే సెంటెన్సెస్ వచ్చేసి హ్యాడ్ టుకి సంబంధించి. హ్యాడ్ టు హ్యాడ్ టుని ఎక్కడ వాడతాం, ఏ విధంగా వాడతాం, దీని నుంచి సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. హ్యాడ్ టు అంటే గతంలో చేయాల్సినటువంటి పనులు. గతంలో చేయాల్సిన గతంలో చేయాల్సిన పనుల గురించి తెలుపుటకు మనం హ్యాడ్ టు అనేది వాడడం జరుగుతుంది. హ్యాడ్ టు యొక్క స్ట్రక్చర్ చూడండి ఏ విధంగా ఉంటుంది. హ్యాడ్ టు స్ట్రక్చర్ చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు ప్లస్ వెర్బ్ వన్. తర్వాత ఏమైనా ఎక్స్ట్రా వర్డ్స్ ఏమైనా ఉంటే అవి ఎక్స్ట్రా వర్డ్స్ అది అవసరం లేదు, జస్ట్ ఇది స్ట్రక్చర్ అనమాట. దీని నుంచి మనం సెంటెన్సెస్ ఫామ్ చేసుకోవాలి. అనేది ఈజీగా ఫామ్ చేసుకోవాలి. హ్యాడ్ టు అంటే గతంలో చేయాల్సినటువంటి పనులు ఏముంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడాల్సి వచ్చింది, నాకు ఇష్టం లేకుండా నేను మాట్లాడాల్సి వచ్చింది, నాకు ఇష్టం లేకుండా నేను అప్పు అడగాల్సి వచ్చింది, నేను అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది, అదే విధంగా నేను చూడాల్సి వచ్చింది, నేను పని చేయాల్సి వచ్చింది, బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, ప్రాధేయపడాల్సి వచ్చింది, లీవ్ కోసం అడగాల్సి వచ్చింది. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చెప్తాం, గతంలో చేయాల్సిన పనుల గురించి తెలియజేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ వన్ చూడండి. ఐ హ్యాడ్ టు టాక్. ఐ హ్యాడ్ టు టాక్. ఐ హ్యాడ్ టు టాక్ అంటే నేను మాట్లాడాల్సి వచ్చింది. నేను మాట్లాడాల్సి వచ్చింది. హ్యాడ్ టు టాక్ అంటే నేను మాట్లాడాల్సి వచ్చింది. టాక్ హిమ్ అంటే అతనితో మాట్లాడాల్సి వచ్చింది, నేను అతనితో మాట్లాడాల్సి వచ్చింది. ఐ టాక్ టు ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ తో మాట్లాడాల్సి వచ్చింది. అట్లా మనం ఇంకా ఎక్స్ట్రా వర్డ్స్ అనేది మీ ఇష్టం యాడ్ చేసుకోండి, నేను బేసిక్స్ మాత్రమే చెప్తా. సెకండ్ వన్ చూడండి. ఐ హ్యాడ్ టు ఆస్క్ అంటే నేను అడగాల్సి వచ్చింది. నేను అడగాల్సి వచ్చింది. ఏం చేస్తాం, తప్పు లేకున్నా కూడా పోయి అడగాల్సి వచ్చింది అంటాం కదా, అట్లా. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఐ హ్యాడ్ టు వెయిట్. దీన్ని ఏమంటారో, తెలుగులో ఏమంటారో కామెంట్ చేయండి, లేదంటే ఇంగ్లీష్లో అయినా తెలుగు కామెంట్ చేసేయండి. ఐ హ్యాడ్ టు వెయిట్. నెక్స్ట్ ఐ హ్యాడ్ టు గో. అంటే నేను, గో అంటే వెళ్ళడం, సో నేను వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కడికి, టెంపుల్కో ఎక్కడికో, అట్లా గ్యాడ్ చేసుకుంటే బెటర్, ఎక్స్ట్రా వర్డ్స్ అట్లా. నెక్స్ట్ ఐ హ్యాడ్ టు వాచ్ ఏ మూవీ. నేను సినిమా చూడాల్సి వచ్చింది. నేను సినిమా చూడాల్సి వచ్చింది. ఇప్పుడు నీకు అర్థమైంది కదా, నేను జస్ట్ బేసిక్ ఐ హ్యాడ్ టు టాక్, ఐ హ్యాడ్ టు ఆస్క్, ఐ హ్యాడ్ టు వెయిట్, ఐ హ్యాడ్ టు గో, ఐ హ్యాడ్ టు వాచ్. ఇంకా ఎక్స్ట్రా వర్డ్ ఏం చేసిన నేను ఇక్కడ, మూవీ అంటే నేను మూవీ చూడాల్సి వచ్చింది అట్లా. ఐ హ్యాడ్ టు గో టు స్కూల్ పని పెట్టామనుకో, నేను స్కూల్ కు వెళ్లాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు వెయిట్ అంటే నేను ఎదురు చూడాల్సి వచ్చింది అట్లా. ఐ హ్యాడ్ టు ఆస్క్ అంటే నేను అడగాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు ఆస్క్ హర్ అంటే ఆమెను అడగాల్సి వచ్చింది అట్లా. ఐ హ్యాడ్ టు టాక్ హిమ్ అంటే నేను అతనితో మాట్లాడాల్సి వచ్చింది అట్లా. ఇంకా మీరు ఇంకా సెంటెన్సెస్ అనేది ఇంకా పొడిగించుకోవచ్చు అనమాట అట్లా. ఇదే అని కాకుండా ఇంకా
పొడిగించుకోవచ్చు. ఇంకో చూడండి, ఐ హ్యాడ్ టు లెర్న్ ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ రాదు, జాబ్కి ఎక్కడికి పోయినా రిజెక్ట్ చేస్తారు. సో నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది. అట్లా ఐ హ్యాడ్ టు ఈట్. నేను తినాల్సి వచ్చింది. నేను వాళ్ళు వద్దన్నా కూడా నేను చెప్పినా వినట్లేదు, అయినా కూడా తిను అన్నారు కాబట్టి నేను తినాల్సి వచ్చింది. తినాల్సి వచ్చింది. తినాల్సి వచ్చింది. నెక్స్ట్ 8th చూడండి, 8th సెంటెన్స్ చూడండి. షీ హ్యాడ్ టు మ్యారీ. కొత్త వర్డ్. షీ హ్యాడ్ టు మ్యారీ హర్ బ్రదర్ ఇన్ లా. బ్రదర్ ఇన్ లా అంటే దీని మీనింగ్ ఏంటంటే చూడండి, ఆమెకు తన బావని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు మ్యారీ. ఆమెకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఎవరిని? ఆమె బ్రదర్ ఇన్ లా, బావ. ఆమె బావని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆమె బావను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అట్లా ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఇట్లా ఈజీగా సింపుల్ గా ఉంటుంది. సో ఈ విధంగా నేర్చుకోండి. మీరు ఏదైతే కామెంట్ చేయండి. ఐ హ్యాడ్ టు వెయిట్ అంటే అదే విధంగా ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఐ హ్యాడ్ టు సెల్. నేను అమ్మాల్సి వచ్చింది. నేను అమ్మాల్సి వచ్చింది. అదే విధంగా ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఐ హ్యాడ్ టు బై. ఏ కార్. నేను కారు కొనాల్సి వచ్చింది. కేర్ కాదు, కార్. నేను కారు కొనాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు సెల్ ఏ కార్ అంటే నేను కారు అమ్మవలసి వచ్చింది. అట్లా మనకు ఈజీగా సింపుల్ గా ఇంగ్లీష్ అనేది నేర్చుకోవచ్చు. స్ట్రక్చర్ ఇవన్నీ చూసారు కదా, ఈ విధంగా మనకు ఇంగ్లీష్ అనేది ఈజీ వేలో నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ.